హిందూ మతంలో ప్రతి పండగని చాలా ఘనంగా జరుపుకుంటారు. అలా జరుపుకునే పండగల్లో వినాయక చవితి కూడా ఒకటి. భాద్రపద మాసం శుక్ల చతుర్థిలో వినాయక చవితి వస్తుంది. ఈసారి సెప్టెంబర్ 7 శనివారం రోజున వస్తుంది. వినాయక చవితి రోజున వినాయకునికి ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. 9 రోజులు చాలా ఘనంగా పూజలు, భజనలు చేస్తారు. అయితే వినాయక చవితి రోజున ఎలాంటి పరిస్థితుల్లో అయినా చంద్రుడిని మాత్రం చూడకూడదని చెబుతారు. అసలు ఆ రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏమవుతుంది? అసలు దీని వెనుకున్న కథ ఏమిటో తెలుసుకుందాం. పెద్దలు, పండితులు చెబుతారు వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నిందల పాలవుతారని. ఎందుకంటే వినాయకుడు, అతని వాహనం ఎలుకకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది. నిజానికి ఒకసారి గణేశుడు ఎలుకపై స్వారీ చేస్తూ తన ఇంటి నుండి బయటికి వచ్చాడట. అయితే వినాయకుడు అధిక బరువు కారణంగా అతడు తడబడ్డాడట. అలా తడబడుతున్న వినాయకుడిని శివుడి సిగలో ఉన్న చంద్రుడు చూసి నవ్వడం మొదలుపెట్టాడట. దీంతో వినాయకుడికి కోపం వచ్చి అప్పుడు ఎవరైనా చంద్రుడిని చూస్తే చేయని తప్పుకి కూడా నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శపించాడట. అయితే దేవతల కోరికతో తను ఇచ్చిన శాపాన్ని మార్పు చేస్తూ భాద్రపద మాసం శుక్ల చతుర్థిలో ఎవరైనా రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తే సమాజంలో అవమానాలు, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందని గణేశుడు చంద్రుడిని శపించాడట. అంతేకాకుండా అలాంటి వారు చేయని తప్పుకు నిందలు ఎదుర్కోవడమే కాదు, తప్పుడు ఆరోపణలు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు. ఇది దీని వెనుక ఉన్న అసలు కథ. దేనికైనా పరిహారం ఉన్నట్టు దీనికి కూడా ఒక పరిష్కారం ఉందని చెబుతున్నారు వేద పండితులు. వినాయక చవితి రోజు ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే ఏమి చేసి పరిహారం చేసుకోవచ్చో పురాణాలు చెబుతున్నాయట. ఎవరైనా పొరపాటున వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినట్లయితే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా నీలాప నిందల నుండి బయటపడొచ్చట. దీనికి చవితి రోజున ఉపవాసం చేయడం మాత్రమే కాదు, వినాయక వ్రత కథను చదివి అప్పుడు ఆ కథ అక్షింతలను తీసుకొని తలపై వేసుకోవడం ద్వారా చంద్రదర్శన దోషం నుండి విముక్తి పొందవచ్చట. అంతేకాదు, సింహ ప్రసేన మవాదిత్, సింహో జాంబవతాహత, సుకుమారక మరోధి, స్తవహ్యేష శ్యామాంతక అనే మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా ఈ దోషం నుండి విముక్తి పొందవచ్చని చెబుతున్నారు.